హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మటన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాము. ముందుగా ఇక్కడ నేను 1/2 kg మటన్ తీసుకున్నాను. దాన్ని 2 times బాగా వాష్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టేసి 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి అందులోకి 1/2 టేబుల్ స్పూన్ కసూరి మెంతి వేసి కసూరి మెంతి కొద్దిగా ఫ్రై అయ్యాక వాష్ చేసి పెట్టుకున్న మటన్ కూడా అందులోకి వేసేసి బాగా కలుపుకోవాలి. అందులోకి తగ్గ సాల్ట్ అండి, టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి బాగా మిక్స్ చేసుకున్నాను. ఈ మటన్ కర్రీ బగారా రైస్లోకి కానీ, చపాతీలోకి కానీ, జొన్న రొట్టెలో కానీ చాలా బాగుంటుంది. వాటర్ ఇమిరిపోయే వరకు మనం స్టవ్ మీదనే ఉంచి దాన్ని బాగా కలుపుతూ ఉండాలి. వాటర్ నిదానంగా అంతా ఇంకిపోతుంది. ఇంకిపోయేసినాక అందులోకి ఇప్పుడు చూడండి, ఇప్పుడు వాటర్ అంతా పోయేసింది కదా. ఇప్పుడు అందులోకి నేను 2 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను. మీరు కావాలంటే స్పైసీ ఎక్కువ కావాలంటే ఇంకొక 1 స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 2 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. కారం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు అదంతా ఇట్లా మిక్స్ చేసేసుకున్నాక మటన్ మునిగేదాకా 2 గ్లాస్ వాటర్ వేసానండి. నేను 2 గ్లాస్ వాటర్ వేసేసి మూత పెట్టేసి ఇప్పుడు మటన్ లేతగా ఉంటే కనుక 4-5 విజిల్ వేయించుకోవాలి. ముదురుగా ఉంటే కనుక ఒక 7-8 విజిల్ వేయించుకోవాలి. నేనైతే ఇక్కడ మటన్ లేతగా ఉంది కాబట్టి 4-5 విజిల్ వేయిస్తున్నాను. 4-5 విజిల్ వేసాక ఇప్పుడు స్టీమ్ అంతా పోయాక విజిల్ తీసి చూద్దామండి. ఇప్పుడు మటన్ ఇప్పుడు ఇలా బాగా మెత్తగా ఉడికిపోయింది. చూడండి, ఇలా మెత్తగా ఉడికేసింది మటన్. ఇప్పుడు అందులోకి మసాలా ప్రిపేర్ చేద్దాము. మిక్సీ జార్లోకి గుప్పెడంత కొత్తిమీర, 2 టమాటాలు, వెల్లుల్లి రెబ్బలు, అల్లం, అర చిప్ప కొబ్బరి, చెక్క, లవంగ, మిరియాలు, 2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసి మిక్సీ వేసేసుకుందాము. ఇప్పుడు మిక్సీకి వేసుకున్న మసాలాని మటన్లోకి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని మనకి సూపుని బట్టి ఎంత వాటర్ కావాలంటే అంత వాటర్ యాడ్ చేసుకొని సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోవాలి. ఇప్పుడు దాన్ని ఒక 10 to 15 minutes దాకా లో ఫ్లేమ్లోనే విజిల్ పెట్టుకోకుండానే ఉడికించుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ మీట్ మసాలా వేసి ఉడికించేసుకుంటే మనకి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలండి. మీట్ మసాలా వేసాక అంతే, మనకు మటన్ కర్రీ రెడీ. అండి, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. నేనైతే ఇలానే చేస్తాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.